ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కు స్వాగతం. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను. ఈ రోజు కార్తీక మాసం 11వ రోజు ఏకాదశి. దీనినే బోధన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నిషిద్ధాహారము, ఉసిరి, పులుపు, చేయవలసిన దానాలు విభూది పండు, దక్షిణ, పూజించవలసిన దైవం శివుడు, జపించవలసిన మంత్రం ఓం రుద్రాయ స్వాహ, ఓం నమశివాయ. కలిగే ఫలితం ధన ప్రాప్తి. కార్తీక పురాణం 11వ అధ్యాయం 11వ రోజు పారాయణం. సుశీలా మందరి వృత్తాంతం. పురాణ శ్రవణం మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక వ్రత మహత్యము గురించి అనేక ఉదాహరణలతో చెప్పి ఉంటిని. ఇంకా ఎంత చెప్పినను తనివి తీరనిది. ఈ కార్తీక మాసంలో విష్ణువుని అవిస పువ్వులతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలితం కలుగును. విష్ణువుని ఈ విధంగా అవిస పువ్వులతో అర్చించి అనంతరము పురాణ శ్రవణం చేసిన, చేయించిన, వినిపించిన వారికి తప్పనిసరిగా వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. దీనిని గురించి మరొక్క కథని చెప్పెదను, శ్రద్ధగా వినుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పదొడంగిరి. పూర్వము కళింగ దేశమున మందరుడు అను బ్రాహ్మణుడు గలడు. అతడు ఇతరుల ఇళ్లల్లో వంట చేయుచు, అచటనే భుజించుచు, మద్యపానం సేవించుచు, తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప తప దీపారాధనలు చేయక, ఆ ఆచారములను పాటించక దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహా సాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను అతనినే దైవంగా తలంచి విసుగు చెందక సకలోపచారాలు చేస్తూ పతివ్రతా ధర్మాన్ని నిర్వర్తించుచూ ఉండెను. మందరుడు ఇతరుల ఇళ్లల్లో వంటవాడిగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను. ఆఖరికి దానివల్ల కూడా పొట్ట గడవకపోవడం వల్ల దొంగతనము చేయుచు, దారి కాచి బాటసారులని బాధించుచు, వారి వద్దనున్న ధనమును వస్తువులను దోచుకొనుచు జీవించుచుండెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన పోవుచుండగా అతడిని భయపెట్టి కొట్టి ధనమును దొంగిలించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశ చేత వారిద్దరినీ చంపి ఆ ధనాన్ని మూటగట్టుకొని వచ్చుచుండెను. సమీపంలోనే ఉన్న గుహ నుండి ఒక వ్యాఘ్రము గాండ్రించుచు వచ్చి కిరాతకుని పైబడెను. ఆ కిరాతకునుడు దాన్ని కూడా చంపెను. ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుడిని కొట్టినందున ఆ దెబ్బలకు కిరాతకుడు కూడా చనిపోయాను. ఈ విధంగా ఒకే కాలంలో 4 విధములుగా హత్య చేసి చనిపోయినందున ఆ 4 కూడా యమలోకంలో అనేక శిక్షలు అనుభవించుచు రక్తాన్ని గక్కుచు బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచారవర్తి అయి భర్తని తలుచుకొని దుఃఖించుచు కాలం గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి వచ్చాను. ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలచే అర్చించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతానం గాని లేదు. నేను సదా హరినామస్మరణ చేస్తూ జీవిస్తున్నాను. కావున నాకు మోక్ష మార్గము ప్రసాదించుడని వేడుకొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతోషించి, అమ్మా, ఈరోజు కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ రోజుని వృధా చేయకూడదు. ఈ రోజున దేవాలయంలో పురాణము చదివెదరు. నేను చమురు తీసుకొని వచ్చెదను. నీవు ప్రమిదని ఒత్తిని తీసుకొని రమ్ము. దేవాలయములో ఈ ఒత్తిని తెచ్చిన ఫలితాన్ని నీవు అందుకొమ్ము అని చెప్పిన వెంటనే అందుకు ఆమె సంతసించి దేవాలయమును శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టి తానే ఒత్తులు చేసి 2 ఒత్తులు వేసి ఋషి చెప్పిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను. అటు తర్వాత ఇంటికి వెళ్ళి కనిపించిన వారికల్లా ఈరోజు రాత్రి ఆలయమునందు జరుగు పురాణ కాలక్షేపానికి రమ్మని చెప్పాను. ఆమె కూడా రాత్రి అంతా పురాణము విన్నది. ఆనాటి నుండి ఆమె విష్ణువుని ప్రార్థిస్తూనే కాలం గడుపుచుండెను. కొంతకాలానికి మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకుని పోయిరి. కాని ఆమె భర్తతో సహవాసము వలనను కొంచెము దోషం ఉండటం చేత మార్గమధ్యమున యమదూతలు యమలోకానికి తీసుకొని పోయిరి. అక్కడ నరకములో మరి 3 బాధపడుతున్న తన భర్తను చూచి, ఓ విష్ణు దూతలారా, నా భర్త మరియు 3
ఈ నరకబాధ పడుచున్నారు, కావున నాయందు దయ ఉంచి వానిని ఉద్ధరింపుడు అని ప్రాధేయపడెను. అంతా విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఇండి కూడా స్నానపానాదులు మరచి పాపాత్ముడైనాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడు అయినను ధనాసచే ప్రాణ స్నేహితుని చంపి వాని ధనమును అపహరించి ఇతర దేశాలకు పోవుచుండగా నీ భర్తనే హతమార్చెను. మూడవ వాడు కిరాతకుడు, నీ భర్తని ఆ బ్రాహ్మణుని చంపినాడు. అందుచేత వీడు నరకమందు ఉన్నాడు. ఇక నాలుగవ వాడు పులి పూర్వమందున ద్రావిడ ద్రావణుడు. ఇతడు ద్వాదశి నాడు భక్ష విచారణ చేయక నూనెతో చేసిన వంటకములు భుజించినాడు. అందుచేత ఇతడు నరకమందు ఉన్నాడు. ద్వాదశి నాడు నూనె వాడకూడదు, నెయ్యి వాడవలెను. అందుకనే నరకయాతన పడుతున్నారు అని చెప్పగా, అందుకు ఆమె, అయ్యలారా, నా భర్తతో పాటుగా మిగిలిన ఆ ముగ్గురిని కూడా నరకయాతన నుండి తప్పించమని ప్రార్థించగా, అందుకు విష్ణుదూతలు, అమ్మ, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు కార్తీక మాసమందు నీవు చేసిన ఫలితమును ఈ ముగ్గురికి దారపోయెము. కార్తీక మాసమందు చేసిన ఫలితమును వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలితాన్ని కిరాతకునకు, పురాణము వినడం వల్ల కలిగిన ఫలితాన్ని ఆ బ్రాహ్మణునికి దారపోసినచో వారికి మోక్షము కలుగును. అలాగే హరినామస్మరణ చేసిన ఫలితమును భర్తకు దారపోయుము అని చెప్పగా, ఆ విధంగానే వారికి ఆమె దారపోసెను. పురాణము వినడం వల్ల కలిగిన ఫలితాన్ని ఆ బ్రాహ్మణునికి దారపోసెను. అలాగే ప్రమిద ఫలితాన్ని కిరాతకునికి, పురాణం వినడం వల్ల కలిగిన ఫలితాన్ని వ్యాఘ్రానికి, ఈ విధంగా ఆమె ఆ పుణ్యాన్నంతా ఆ ముగ్గురికి ధారపోయగా వారందరూ కూడా విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిరి. కావున ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో పురాణం వినడం వలన, దీపం వెలిగించటం వలన, వత్తి వేయటం వలన, హరినామస్మరణ చేయటం వలన ఎట్టి ఫలితాలు ఉన్నవో విన్నావా అని వశిష్ఠుల వారు జనక మహారాజుని అడిగారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వాసిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్య మందలి 11వ అధ్యాయము 11వ రోజు పారాయణము సంపూర్ణము. తిరిగి 12వ అధ్యాయంలో కలుసుకుందాం.